బ్రో. సో కమింగ్ సూన్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే దురేందర్ 2 కూడా ఉంది. సో దేనికి ఎక్కువ బజ్ ఉంది? సో ఏది బాక్సెస్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది? లైక్ పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే మాత్రం దురేందరే లైక్ ప్రిఫర్ చేస్తారు ఉస్తాద్ భగత్ సింగ్ మీద. ఎందుకంటే లైక్ అది పార్ట్ 1 ఇచ్చిన రెస్పాన్స్ వల్ల. సో అంటే నార్త్ లో సైడ్ లో ఎలా ఉన్నా, సౌత్ లో ఎలా ఉన్నా, సో తెలుగుకి వచ్చేసరికి పవర్ స్టార్ ని ఢీకొట్టే సత్తా ఉందంటారా దురేందర్ కి? అట్లా అయితే చెప్పలేం. లైక్ వి నెవర్ నో కదా వచ్చే వరకు అదేం తీసుకొస్తుంది ఇదేం తీసుకొస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కువ నడిచే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ ది ప్రైజింగ్ ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల. అంటే థియేటర్స్ ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంటే మాత్రం దురేందర్ విల్ టేక్ ఆఫ్ అనేది కూడా కొంచెం వినిపిస్తుంది. సో అలా ఏం లేదు. లైక్ ప్రైజింగ్ కూడా కన్సిడర్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అది ఇది చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కువ ఎక్కువ నడుస్తుంది. ఓకే, హావ్ యు సీన్ ద ట్రైలర్? యా, ఎట్లా అనిపించింది? లైక్ ట్రైలర్ వాస్ అమేజింగ్, టాప్ నాచ్ ఉంటుండే. ఇంకా ఎక్కడ తగ్గేటట్టు అయితే లేదు మరి ఉస్తాద్ భగత్ సింగ్ హైప్. సో అంటే గబ్బర్ సింగ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి మాస్ వైబ్ వినిపించిందో ఉస్తాద్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, సారీ గ్లిమ్స్ టీజర్ లో. సో మీకు అలాంటి వేరియేషన్ కనబడిందా? అదే ఊపు అదే మాస్? యా, ఆఫ్ కోర్స్. లైక్ డైరెక్టర్ సేమ్ కాబట్టి కనపడుతుంది, కానీ కొంచెం అయితే చేంజ్ అయ్యింది. ఆ వైబ్ దొరకట్లేదు. లైక్ అప్పట్లో వింటేజ్ ఎలా ఉండేవాళ్ళు అలా. ఫైనలీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఐ మీన్ ఎక్కువ ఎలా ఉండబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది కాబట్టి, సో ఎలా ఉండబోతుంది? లైక్ ప్రాబ్లీ పవన్ కళ్యాణ్ గారిదే ఎక్కువ నడుస్తుంది ఓవర్ దురేందర్ ఎనీ డే. ఇంకా తెలుగు రాష్ట్రాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిదే. లైక్ వి నెవర్ నో వచ్చే వరకు చెప్పలేం. థ్యాంక్ యూ. Yeah. పవన్ కళ్యాణ్ అయితేనండి మేము వేస్తాం. పవన్ కళ్యాణ్ రావాలి. చాలా మంది పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడ వచ్చినా సరే ఆయన 100కి 100 న్యాయం చేస్తాడని ఒక నమ్మకం. అమ్మ ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కమింగ్ సూన్ మార్చి 19th ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందండి. సినిమాలకి అన్ని సినిమాలకంతా ఒక ఎత్తు, ఈ సినిమా ఒక 100కి 100కి బాగుంటదని అనుకుంటున్నాను. ఎందుకమ్మా అన్ని సినిమాలు కానీ అట్లా అనిపిస్తుంది అంతే. పవన్ కళ్యాణ్ సార్ ఒక డిఫరెంట్ గా అట్లా ఉండటం అట్లా అనిపిస్తుంది. అంటే అమ్మ గబ్బర్ సింగ్ హరిశంకర్ తీశారు, ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. సో అదే డైరెక్టర్ మళ్ళీ ఉస్తాద్ తీస్తున్నాడు, అలానే హిట్ అవుతుందా? 100కి 100 ఇది హిట్ అవుతుంది. సో చాలా వరకు ప్రజలకు మంచి చేస్తుంటారు బయట సినిమాల్లో కూడా, ప్రజలకు మంచి చేసే సీన్లు ఉంటాయి, డైలాగులు కూడా బాగుంటాయి అని చెప్తున్నారు కదా. ఉంటాయి, డైలాగులు బాగుంటాయి. ఆయన సినిమా అంటే చాలా హీరోయిన్ ఎలా అనిపించింది? రాశి కన్నా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా అనిపించింది? రాశికన్నా కూడా బాగా అనిపించింది. వెళ్తారా మేడం మీరు? మూవీకి వెళ్తాం కంపల్సరీగా. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఫస్ట్ వెళ్ళేది మా ఫ్యామిలీతో మేమే ఫస్ట్ అంటాం. ఇంకొకటి హిందీ సినిమా దురంధర్ 2 ది రివెంజ్ అనేది కూడా రిలీజ్ అవుతుందమ్మా. అయితే అది ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే చాలా ఎక్కువ వ్యూస్ తో వెళ్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ తో కంపేర్ చేస్తే. అయితే ఈ రెండింటికి వార్ నడుస్తున్నట్టుగానే ఉంది ఇప్పుడు. ఈ సినిమా బాగుంటుందా, ఆ సినిమా బాగుంటుందా, ఎక్కువ ఏ సినిమాకి వెళ్తారు అనే క్వశ్చన్ కూడా పడింది. సో ఏ సినిమా బాగుంటుందని అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ సినిమా. నార్త్ వాళ్ళు ఢీ కొట్టగలరా కళ్యాణ్ గారితో? ఢీ కొడతాడు సార్. థ్యాంక్ యూ.